గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వర్కాల బీచ్ గైస్. వర్కాల బీచ్లో ఉన్నాం రైట్ మనం. మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంది. మా పబ్లిక్ చాలా తక్కువ ఉందన్నమాట. బేసిక్గా బీచెస్ అనేవి ఎర్లీ మార్నింగ్ బాగుంటాయి, ఎందుకంటే పబ్లిక్ తక్కువ ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. సో వ్యూ చూడడానికి వచ్చినాం అనమాట. ఇది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మనం అనంత పద్మనాభ టెంపుల్కి వెళ్తాం. సో అక్కడ ఈరోజు మనకు డే 5 అయినది. సో చూస్తున్నారు కదా, నిజంగా చాలా బాగుంది, అది సంగతి. సో ఇంకా మనం వర్కాల బీచ్ డిఫరెన్స్ అంటే చూడాల్సిన విషయం ఏంటంటే స్టెప్స్ ఉంటాయి అనమాట పైన. అక్కడ చూస్తున్నాం కదా, దాని నుంచి కింద దిగితే బీచ్ వస్తుంది. స్టెప్స్ ఉంటాయి, కెఫేస్ అవన్నీ పైన ఉంటాయి అనమాట. లైవ్ మ్యూజిక్ ఉంది నైట్ చాలా కెఫేస్లలో. ఫుడ్ కూడా, సీ ఫుడ్ అవన్నీ బాగున్నాయి, మంచిగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా బీచ్కి వచ్చిన దానికంటే ఇది. సో అది సంగతి. బీచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం స్టెప్స్ కిందికి రావాల్సి ఉంటుంది. పైన మొత్తం కేపేసి ఉంటాయి. నైట్ చూపించాను కదా లైట్ వ్యూ ఎట్లా ఉందో ఏందో. సో ఒక 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి మనం. బేసిక్గా వర్కాల బీచ్ని బ్లాక్ శాండ్ బీచ్ కూడా అని అంటారంట. ఎందుకనంటే శాండ్ అనేది ఇప్పుడు మన మామూలుగానే ఉంది కదా ఇక్కడ పైన, దీన్ని కొంచెం మనం ఇట్లా తీస్తే ఇక్కడ మొత్తం బ్లాక్ వస్తుంది అనమాట. అందుకే దీన్ని బ్లాక్ శాండ్ బీచ్ అని కూడా అంటారంట. సో మనకు ఒక పర్సన్ చెప్పింది ఇక్కడ లిటరల్గా చేసి చూపించిన, మొత్తం ఇట్లా తోమితే కింద మొత్తం బ్లాకే వస్తుంది, ఇట్లా మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. మా వర్కల బీచ్ దగ్గర మొత్తం హోటల్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా మొత్తం అవే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసి రెడీ అయిపోయి అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయినాం అనమాట డే 5. సో వెళ్ళే దారిలో మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అక్కడ నుంచి మనం టెంపుల్స్ విజిటింగ్కి వెళ్ళామన్నమాట. డే 5 ఇది. డే 5లో ఫస్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి అజిమలై శివ టెంపుల్ అనమాట. సో ఇది మనం లాస్ట్ టైం కేరళ ట్రిప్కి వచ్చినప్పుడు మిస్ అయింది, ఈసారి కవర్ చేసాం దీన్ని. సో రైట్ నో వేరైతే అజిమలై శివ టెంపుల్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా స్టాచ్యూ. ఈ టెంపుల్ దగ్గర స్టాచ్యూ అనేది చాలా ఫేమస్, సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. ఇంతకుముందుకు వచ్చినప్పుడు మనకు కవర్ కాలేదు, ఇప్పుడు కవర్ చేస్తాం. డే 5లో ఇది యాక్చువల్గా మనకు సెకండ్ ప్లేస్ కావాలి, బట్ పోవర్ అనే బోట్ హౌస్ క్లోజ్ ఉంది, అందువల్ల ఇక్కడికి వచ్చినాం అనమాట మనం. సో టెంపుల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టు ఇప్పుడు, బట్ కాకపోతే స్టాచ్యూ చూడడానికి మాత్రం ఇక్కడికి వచ్చినాం అనమాట. ఈవినింగ్ టైంలో లైట్ షో అనేది చాలా బాగుంటుంది, బట్ ఇప్పుడు డే టైంలో కాబట్టి కొంచెం ఎండ్ ఉండడం వల్ల పబ్లిక్ కూడా బాగుంది ఇక్కడ. సో అది ప్రాసెస్ జరుగుతున్నటువంటిది. ఎనీవే టెంపుల్ విజిట్ చేయడం, దిస్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు కోవలం బీచ్. సో మనం అప్డేట్ చేస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. సో డే 5లో ఇది మనకు యాక్చువల్గా సెకండ్ ప్లేస్, బట్ పోవర్ క్లోజ్ ఉండడం వల్ల ఇక్కడ రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ కోవలంకి వెళ్తాం. స్టాచ్యూ వాజ్ రియలీ నైస్. హలో. వెనకాల మనం చూస్తున్న టెంపుల్ క్లోజ్ ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినాం కాబట్టి జస్ట్ స్టాచ్యూ విజిట్ చేసి వెళ్ళిపోతాం మనం అంతే. టెంపుల్ చూసుకున్న తర్వాత పక్కనే మనకు బీచ్ కూడా ఉందన్నమాట. సో బీచ్లో కింద కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. కొంచెం బాగున్నట్టుంది కదా, పోర్ట్ లాగా ఇదంతా ఏరియా డిఫరెంట్గా ఉంది కొంచెం. బీచ్ బాగుంది, బీచ్ వ్యూ ఇక్కడ నుండి. Views are really awesome from here.
వండల బీచ్లో అంటే పెద్ద టఫ్ రా బాబు. బీచ్ వ్యూస్ బాగున్నాయి, ట్రై చేయాలి. సో కోవలం బీచ్కి వచ్చినాం అనమాట. కోవలం బీచ్లో నిజంగా చాలా బాగుంటుంది. సో ఇంత ముందుకు మనం వచ్చినప్పుడు వేరే సైడ్ వెళ్ళింటే వేరే సైడ్ వచ్చినాం. బాగుంది, చాలా బాగుంది, క్లీన్ ఉంటుంది, ఫ్రెష్ ఉంటాయి వాటర్ కూడా. సో ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి మనలో వరకు దిగలేదు, అంతా వెహికల్లోనే ఉన్నారు గర్ల్స్ కూడా. అదే సంగతి. స్పీడ్ బోర్డ్ అడిగిన 3000 అన్నాడు, కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి లైట్ తీసుకున్నాం. బీచ్లో అలా టైం స్పెండ్ చేసి పద్మనాభ టెంపుల్ ఓపెన్ అయితే ఆ టైంలో వెళ్ళిపోవాలి మళ్ళీ. బీచ్ చూపిస్తాను ఎట్లుంది మంచిగా. ఇది బీచ్, ఇక్కడ హోటల్ ఉంది పెద్దది. అజిమలై శివ టెంపుల్ చూసుకున్న తర్వాత కోవలం బీచ్ చూసుకున్న మధ్యలో లంచ్ చేసేసినాం. లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తాం అనమాట. సో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ రైట్ నో వేరే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో కెమెరా లోపలికి వెళ్ళలేదు, లేదనమాట. సో బ్యాక్గ్రౌండ్ దర్శనం చేసుకుని బయటకు వచ్చినాం అప్పుడే. సో డే 5లో లాస్ట్ మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని విజిట్ చేసుకుని తర్వాత నైట్ స్టేకి వెళ్ళిపోయామన్నమాట. ఇది త్రివేంద్రంలో ఉంటుంది, నియర్ బై రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మనకు ట్రైన్ ఉంటుంది. సో హోటల్ కూడా చాలా బాగుంది, అసలు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను హోటల్ ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి చూద్దాం రండి. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. చాలా క్లీన్గా ఉందన్నమాట మొత్తం, బాగుంది. ఇది స్టెప్స్ కానీ వీళ్ళ మెయింటెనెన్స్ కానీ ఇది కూడా బాగుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎలివేటర్. 5th డే రోజున ప్లేసెస్ కూడా కవర్ చేసుకుని నైట్ స్టే చేసాం త్రివేంద్రంలో. నెక్స్ట్ డే మార్నింగ్ 6:45 ట్రైన్ ఉంది, వెళ్ళిపోయాము. ఇంకా మార్నింగ్ 6 మేము స్టేషన్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడ 6:45 ట్రైన్ ఉంది మనకి ఇక్కడ నుంచి తిరువనంతపురం నుంచి. సో ఇది స్టేషన్ లోపలికి వెళ్ళాలి. ఇది డే 6 అనమాట. కేరళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కోచింగ్ డిపార్ట్మెంట్. తిరువనంతపురం సెంట్రల్ నుంచి మన ట్రైన్ రెడీ ఉన్నది, ఇంకొక 10 minutes బయలుదేరుతుంది. తిరువనంతపురం రైల్వే స్టేషన్ ఇంకొక 10 minutes స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి మనం. అదే సంగతి. 6:45కి ట్రైన్ ఎక్కేసి ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ చేసాం. సో సక్సెస్ఫుల్గా కేరళ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇది డే 6. నిన్న మార్నింగ్ ట్రైన్ ఎక్కాం అనమాట, ఇంకా ట్రైన్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 9:30, 12:30 డ్రాపింగ్ ఉంది సికింద్రాబాద్లో. జర్నీ పడుకొని జర్నీ అంతా ఆగమాగా జరిగిందనమాట. పెద్ద ఇబ్బందికరంగానే ఉండే. చూడాలి పరిస్థితి ఎట్లా. సో హౌఎవర్ కేరళ ట్రిప్ కంప్లీట్ చేసుకొని స్టేషన్లో దిగినాం అనమాట. మనందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం మనం కూడా. ట్రిప్ మొత్తం మంచిగా జరిగింది, ఆల్ గుడ్. సో మళ్ళీ కడతాం. బాయ్.